ప్రొటెస్ట్ జరిగిన రోజు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు జస్ట్ వెరిఫై చేయండి. మీరు జపాన్ పర్యటనలో ఉన్నాడు, అక్కడ ఈడీ కార్యాలయం లేదు, ఉంటే పోయి ఆడ పాల్గొనేవాడేమో. ఈడీ కార్యాలయం ముందు ప్రొటెస్ట్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈడీ కార్యాలయం ముందు ఎందుకు ప్రొటెస్ట్ చేశారు? సో రాహుల్ గాంధీ సోనియా గాంధీల పైన ఈడీ కేసులు పెట్టిందని ప్రొటెస్ట్ చేశారు, సింబాలిక్ ప్రొటెస్ట్. సో ఈడీ కార్యాలయం ముందు ప్రొటెస్ట్. అది ఈడీ కార్యాలయం జపాన్లో లేకపోతే ఎట్లా పాల్గొంటారు రేవంత్ రెడ్డి? అయినా ఒక విదేశాల్లో పర్యటించే సమయంలో అక్కడైతే నిరసన తెలపలేడు కదా. డెఫినెట్గా హైదరాబాదులో ఉండి ప్రత్యేకంగా ఏ ప్రోగ్రాము లేక సెక్రటరియట్లో ఉంటే పాల్గొనకపోతే కనీసం అడిగిన ఒక పద్ధతి ఉంటుంది. అప్పుడు కూడా అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ప్రొటెస్ట్లో కేసీఆర్ పాల్గొంటున్నాడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. సో మరి కేసీఆర్ ఎన్ని ప్రొటెస్ట్లో పాల్గొన్నాడు? ఇప్పుడు వ్యవసాయ చట్టాలపైన కేటీఆర్ వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఒకసారి టోల్ గేట్ల దగ్గర కూర్చున్నాను, నాకు గుర్తున్నంత వరకు. మరి కేసీఆర్ పాల్గొన్నాడో ఒకసారి వెరిఫై చేయాలి. కేసీఆర్ ఇన్ ధర్నా ఓవర్ ఫార్ములాస్ అని గూగుల్లో కొడితే వస్తుందేమో చూడాలి. మరి నాకు గుర్తున్నంత వరకు అయితే కేసీఆర్ పాల్గొన్నాడా అనేది క్వశ్చన్ మార్క్. పోనీయండి, అది వదిలేయండి. ఇప్పుడు ప్రతిపక్షంగా మారిన తర్వాత ఇన్ని ప్రోగ్రాంలు జరిగాయి బీఆర్ఎస్సి. ఏ ఒక్క ప్రోగ్రాంలో అయినా కేసీఆర్ ఉన్నాడా? అంటే మరి కేసీఆర్ రేవంత్ రెడ్డితో ఏమైనా మిలాఖత్ అని అనగలమా? ఎందుకంటే కేసీఆర్, వై దిస్ డెఫెనింగ్ సైలెన్స్ ఆఫ్ కేసీఆర్? కేటీఆర్ రోడ్డు మీదకి వస్తున్నాడు, హరీష్ రావు రోడ్డు మీదకి వస్తున్నాడు, అనేక సార్లు అరెస్టులు అవుతున్నారు, అన్ని రకాల ఉద్యమాలలో ఉన్నారు కదా ఈ 1.5 yearలో. మరి ఒక్కటంటే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో ఉద్యమాల్లో కేసీఆర్ కనిపించాడా? వై దిస్ డెఫెనింగ్ సైలెన్స్ ఆఫ్ కేసీఆర్? కేసీఆర్ ఏమైనా రేవంత్ రెడ్డితో కలిశాడా? ఎందుకు కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయ్యాడా అంటే ఆన్సర్ ఉంటుందా?